శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో కన్యా రాశి యొక్క ఫలితాలను చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యా రాశికి చెందుతారు. మరి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచార మార్పులు అయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరంలో చోటు చేసుకోబోతున్నాయి. వీటిలో శని, గురువు, రాహు, కేతువులు మార్పులు అత్యంత ప్రతిభావశీలంగా ఉంటాయి. మీకు ఈ గ్రహస్థితుల వల్ల వ్యక్తిగత జీవితం, వివాహం, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, వృత్తిపరంగా అనేక మార్పులైతే మీలో మార్పులు కలుగుతాయి. కాబట్టి ఈ ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొని ధనయోగాన్ని, రాజయోగాన్ని సిద్ధింపచేయడానికి అవసరమైనటువంటి పరిహారాలు కూడా ఇక్కడ నేను చెప్పడం అనేది జరుగుతుంది. చూద్దాం. ముఖ్యంగా ఈ గ్రహ మార్పులు మనకు ఈ విశ్వవాసునామ సంవత్సరంలో మీ మీద అంటే కన్యారాశి వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని. శని సంచారం. శని 2025 మార్చి 30న కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావంగా కన్యారాశి వారికి సప్తమ శని ప్రారంభమైతే అవుతుంది. అలాగే గురువు 2025 మే 15న ఈయన బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతాడు. దీనివల్ల కెరియర్, ఆర్థిక వ్యవహారాలపై ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం అనేది ఆయన గురువు చూపుతాడు. అలాగే ఇంకా రాహు వచ్చి 2025 మే 18న మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే దీనివల్ల మీ యొక్క శత్రు నాశనానికి మీకు ఈ సమయం అనేది చాలా సహాయపడుతుంది. కేతువు అదే రోజున కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మారిపోతాడు. దీని ప్రభావంగా ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మిక చింతన అనేది మీలో కాస్త పెరుగుతుంది. దైవ దర్శనం కూడా చేసుకుంటారు. ఇక ఈ 4 గ్రహాల యొక్క పూర్తి ఫలాలను చూద్దాం. మళ్ళీ శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది కన్యారాశి వారి మీద అంటే సప్తమ శని దోషం అనేది ఏ విధంగా ఉంటుంది. 2025 మార్చి 30 తర్వాత శని 7వ స్థానానికి మారటం వల్ల వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఎవరైనా పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నా పెళ్ళిళ్ళైతే ఆలస్యమవుతాయి. ఎందుకంటే సప్తమం అనేది వివాహానికి చాలా ముఖ్యం. ఒకవేళ మీకు పెళ్లి సంబంధాలు దొరికినా కూడా అవి ఫిక్స్ అవ్వడం కూడా చాలా కష్టమవుతూ ఉంటాయి. అలాగే పెళ్ళైన వారికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సంబంధాలలో విభేదాలు కలిగి ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకోవడం, చిన్న మనస్పర్ధలు రావడం అనేది జరుగుతుంటుంది. అనవసరంగానే భావోద్వేగాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ శని వల్ల. మరి ఈ సప్తమ శని దోషం తొలగించుకోవడానికి ఈ కన్యా రాశి వారు ఏం చేయాలి? శని దోష నివారణకు వెంకటేశ్వర స్వామిని మీరు శరణు వేడాల్సి ఉంటుంది. అంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసిమాల స్వామివారికి సమర్పించాలి. ఇలా 7 శనివారాలు చేస్తే వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల శని దోష నివారణ కలుగుతుంది. అంతేకాదు శనివారాల్లో ఇంట్లో బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపినటువంటి దీపాలు తయారు చేసి వాటిని వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కూడా శని దోష నివారణ జరుగుతుంది. అంతేకాదు శనివారం పూట మీకు వీలైతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం సమామి శనేశ్చరం అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ శని చుట్టూ ప్రదక్షిణ చేస్తే కూడా శని దోష నివారణ కలుగుతుంది. అంతేకాదు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా, లక్ష్మీ అష్టోత్తర శతనావళిని రోజు చదువుకోవడం ద్వారా కూడా శని దోష నివారణ కలుగుతుంది. ఇక రాహు పరిస్థితి చూస్తే రాహువు అనుకూల ఫలితాలు వల్ల శత్రునాశనము మీలో అభివృద్ధి కలుగుతుంది. 2025 మే 18 తర్వాత రాహువు 6వ స్థానానికి మారటం వల్ల మీ శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటువంటి అవకాశం అయితే ఈయన కలిగిస్తున్నాడు. దీని ప్రభావంగా శత్రువులు మీకు ఎవరైనా ఉంటే మీకు శత్రువులు అనేవారు నిర్మూలించబడతారు. ఇంకా శత్రువులు ఉండరు. ఆరోగ్య సమస్యలు కూడా రాహు వల్ల పూర్తిగా తొలగిపోతాయి. అప్పుల బాధ కూడా తగ్గి ఆర్థిక పరిస్థితి కూడా ఈ సంవత్సరం
కన్యా రాశి వారికి మెరిగే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా విదేశీ అవకాశాలు కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. మరి రాహువు యొక్క అనుకూలత మరింతగా అనుకూలతగా పెంచుకోవడానికి శనివారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల కూడా రాహు అనుకూలంగా మారుతాడు. రాహు గ్రహానికి సంబంధించినటువంటి నల్లని గులాబీలు లేదా నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా కూడా ఈ ఏమైనా గ్రహ దోషాలు ఉంటే, రాహు సంబంధ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా వ్యక్తిగత జాతకంలో తొలగిపోతాయి. అలాగే ఆర్గళ స్తోత్రము చదువుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని స్తోత్రాలు కూడా మన యొక్క వెబ్సైట్ www.dasimiastro.com అనేటువంటి వెబ్సైట్లో దొరుకుతాయి. మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చదువుకోవచ్చు. అంతేకాదు ఇక కేతువు ప్రభావం. ఈ కేతు ప్రభావము 2025 మే 18 నుంచి కేతువు కన్యా రాశి నుంచి ఈయన సింహరాశిలోకి మారిపోతున్నాడు. దీనివల్ల కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి పెరుగుతుంది. అంటే వేదాంత శాస్త్రాలపై ఆసక్తి పెరుగుతుంది. కన్యా రాశి వారికి మీకు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలన్నటువంటి ఆలోచన కలుగుతాయి. పనిలో పనిగా షిరిడి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది. కేతువుకి మనము పరిహారంగా హనుమాన్ చాలీసాను రోజు పఠిస్తే మీకు కేతువు యొక్క ప్రభావం ఇంకా బాగా ఉంటుంది, ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన. ఈ హనుమాన్ చాలీసా కూడా మన యొక్క వెబ్సైట్ www.dasimiastro.com అనేటువంటి వెబ్సైట్లో దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి వెళ్ళండి. అన్ని స్తోత్రాలు కూడా మీకు అక్కడ దొరుకుతాయి, మీరు అక్కడ చదువుకోవచ్చు. ఇక గణపతి పూజ ద్వారా కూడా కేతు యొక్క ప్రభావాన్ని నియంత్రించుకోవచ్చు. ఇక గురు ప్రభావం. ఈ గురువు 2025 మే 15న గురువు మిథున రాశిలోకి ప్రవేశించడంతో 10వ హౌస్లో సంచారం ప్రారంభమవుతుంది, అంటే దశమంలో. దీని ప్రభావంగా ఆర్థిక పరిస్థితుల్లో అయితే మీకు కన్యారాశి వారికి చాలా మార్పులు అనేటివి సంభవిస్తాయి. జీవితంలో పెరుగుదల, ప్రోత్సాహాలు ఆశించినంతగా వచ్చే అవకాశం అయితే ఉండదు. మరి వ్యాపారులకు లాభాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ గురుదోష నివారణ కోసం దత్తాత్రేయ స్వామిని పూజించటం అనేది చాలా మంచిది. గురువారం రోజున శనగల దండను దత్తాత్రేయ స్వామికి సమర్పించాలి. అలాగే షిరిడి సాయిబాబా ఆలయ సందర్శన చేయటం, గురువారం రోజున షిరిడి సాయిబాబా మందిరములో ఆయన యొక్క దునిలో కొబ్బరికాయ లేదా కొబ్బరికాయను వేయడం ద్వారా కూడా గురువు యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది. వీలైతే షిరిడికి వెళ్ళిరండి. ముఖ్యంగా ఫలితాలను కూడా పూర్తిగా విశ్లేషిస్తే 2025లో కన్యా రాశి వారికి శని, కేతువు, గురు ప్రతికూల ఫలితాలను అందిస్తుండగా రాహువు మాత్రమే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి రాహు ద్వారా వచ్చే లాభాలను మెరుగుపరుచుకోవడానికి మరియు మిగతా గ్రహాల ప్రతికూలతలను తగ్గించుకోవడానిపై చెప్పినటువంటి పరిహారాలను పాటించడం ద్వారా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితం, వృత్తిపరంగా విజయం మీరు సాధించవచ్చు. మీకు మంచి ధనయోగము, రాజయోగము ఈ సంవత్సరం కలగాలంటే శనిదోష నివారణకు చర్యలు తీసుకోవాలి. రాహు వల్ల లభించే శక్తిని గరిష్టంగా ఉపయోగించుకోవాలి. మీరు గురుదోష పరిహారాలు పాటించితే కెరియర్ మరియు ఆర్థిక పురోగతికి మీకు చాలా ఉపయోగపడుతుంది. కేతు ప్రభావాన్ని నియంత్రించుకోవడానికి ఆధ్యాత్మికత పెంచుకోవాలంటే గురు దర్శనాలు చేసుకోవడం, పుణ్యక్షేత్రాలు, పుణ్య కార్యక్రమాలు చేయటం, అంటే ఉపనయనాలు చేయటం, పెళ్ళిళ్ళు చేయటం, అన్నదానాలు చేయటం, ఇట్లా పుణ్యక్షేత్రాలు దర్శించడమే కాదు పుణ్య కార్యక్రమాలు కూడా చేయడం ద్వారా మీకు కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు ముందుకు దూసుకుపోవచ్చని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారు ఉత్తరా నక్షత్రం వారు కెంపును, హస్తా నక్షత్రం వారు ముత్యాన్ని, చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రుద్రాక్షలైతే చతుర్ముఖి, త్రయోదశముఖి, నవదశముఖి ధరించిన ఈ సంవత్సరం చాలా మంచిది. అదృష్ట సంఖ్య 5, 1, 4, 6 మిత్ర సంఖ్యలు 14, 23 తేదీలు ఆది, బుధ, శుక్రవారాలు అయితే మీకు బాగా కలిసి వస్తాయి. మరి ఈ సంవత్సరం మీరు రవి, కుజ, గుర, శని, రాహు, కేతు శాంతులు ఆచరిస్తే చాలా మంచిది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాదు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేసుకోదలుచుకున్న వారు కింద మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకందరికీ, కన్యారాశి వారందరికీ ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో శుభ ఫలితములు కలుగుగాక. శుభం.